రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు. మంగళవారం సాయంత్రంతో ఆయన మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. అతడు నాటకీయ పరిమాణాల మధ్య కేంద్ర కారాగారానికి చేరుకుని లొంగిపోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలను దూషించిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. తల్లికి అనారోగ్యం పేరుతో ఇటీవల ఆయన బెయిల్ పొందారు. ఇందుకోసం నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు సృష్టించినట్లు పోలీసులు నిర్ధారించారు. నకిలీ పత్రాలతో ఈ నెల 1న బోరుగడ్డ మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నాడు. నకిలీ వైద్య ధృవపత్రంతో బురిడి కొట్టించిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్కు ఏపీ హైకోర్టు మంగళవారం షాక్ ఇచ్చింది. తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ గతంలో పొందిన మధ్యంతర బెయిల్ను పొడిగించుకునేందుకు అనిల్ చేసిన ప్రయత్నానికి చెక్ పెట్టింది. మధ్యంతర బెయిల్ని పొడిగించే ప్రసక్తే లేదని, గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 11న సాయంత్రం 5 గంటల్లోపు రాజమహేంద్రవరం కేంద్ర కారాగార సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాల్సిందేనని తేల్చి చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నైలో ఉన్న ఆయన హుటాహుటిన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి చేరుకొని బుధవారం ఉదయం 6 గంటల 30 నిమిషాల సమయంలో లొంగిపోయాడు.